గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ రుచులు ఛానల్కి. బాగున్నారు అందరూ? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా సూపర్గా ఫలుదా అండి ఇన్స్టంట్గా చేసుకుందాము. అంటే ఫలుదా చేయడానికి చాలామందికి ఇలా ఇబ్బంది అనిపిస్తే ఇలా ఇన్స్టంట్గా ప్రతి ఒక్క షాప్లో దొరుకుతుందండి ఫలుదా. చాలా సింపుల్గా తీసుకొచ్చి ఇలా 4-5కి చేసుకోవచ్చు ఇందులో. సో ఇది 60 రూపీస్ అండి. ఇది ఎంఆర్పి దీనిది 60 రూపీస్ ఉంది. 55కి ఏమో ఇస్తాడు. సో విమార్ట్లో కానీ మన కిరాణా షాప్లో కానీ దొరుకుతుంది. చాలా చాలా రాయల్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా చాలా పని తక్కువ. అసలు రాగానే ఇలా చేసిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ముందుగానండి 1/2 లీటరే తీసుకున్నాను పాలు. మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో షుగర్ దానికి సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ చేద్దామని ఒక టేబుల్ స్పూను షుగర్ వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసి వేసుకోండి. మొత్తం ఈ ప్యాకెట్లోనే ఉంటుందండి షుగర్, అది మనకేం అవసరం ఉండదు. ఇదిగోండి మీకు కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇందులో సేమియా అండ్ సబ్జా గింజలు అండ్ మ్యాంగో పొడి. నేను మ్యాంగో ఫ్లేవర్ తెచ్చానండి ఫాలుదా. ఇంకా చాలా రకాలైన ఫ్లేవర్స్ ఉంటాయి ఇందులో, స్ట్రాబెర్రీ కానీ ఆరెంజ్లా. నేను మ్యాంగో తెచ్చాను. ఇదిగోండి కొద్దిగా పాలు ఇలా బాయిల్ అయిన తర్వాత, అంటే పాలు ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా వేసుకొని ఉండలు లేకుండా కలపాలి. సో ఇలా ఒక 15 మినిట్స్ అందులో ఉన్న సేమియా మంచిగా ఉడికే వరకు ఇదిగోండి ఒక 10-15 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇందులో మ్యాంగో పచ్చివాసన పోయే వరకు. సో ఇదిగోండి ఇలా. ఇంకా మీరు ఎక్కువ మంచి ఫ్యాట్ ఉన్న మిల్క్ వేసుకొని కొద్దిగా షుగర్ వేసుకుంటే ఇంకా 2-3కి అవుతుందండి. కానీ చాలా తక్కువ రేట్లో చాలామందికి అండ్ చాలా మంచి హెవీ అండ్ రాయల్గా బాగుంటుంది ఇస్తే. సో ఇదిగోండి 15 మినిట్స్ అయిపోయిన తర్వాత దీన్ని చల్లారని ఇవ్వాలండి. లేకపోతే 2 గంటలు 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను 1 అవర్, తీసానండి. దాని తర్వాత ఇదిగోండి గ్లాసులలో ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇదిగోండి జెల్లీ. మీ దగ్గర ఏదైనా ఉంటే చాక్లెట్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు. నా దగ్గర ఉన్న జెల్లీ చాక్లెట్స్. సో మీ దగ్గర చెర్రీస్ జెల్లీ ఇంకా ఏదైనా ఉంటే తీసుకోండి, డ్రై ఫ్రూట్స్. సో ఇదిగోండి ఇప్పుడు మనము చల్లారిన తర్వాత ఇదిగోండి ఇలా వేసుకోవాలి. చాలా చాలా సూపర్గా ఉంటుందండి. అసలు ఒక్కసారి చేస్తే తెలుస్తుంది. అంటే చాలామందికి ఫాలుదా చేయడం చాలా రిస్క్ అని, సబ్జా గింజలు వేరే వేయాలి అండ్ సేమియాని వేరే చేయాలి అని చాలామంది డ్రాప్ అవుతారు. సో అలా కాకుండా ఇలా చేసిస్తే సమ్మర్లో చాలా బాగుంటుంది. అండ్ ఇది రంజాన్లో కూడా చాలా చాలా చేస్తారండి ఫాలుదా. చాలా బాగుంటుంది టేస్టీగా. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇలా తీసుకురావడం ఒక 15 మినిట్స్ టైం అంతే. ఇలా పాలు ఉంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇన్స్టెంట్గా తీసుకోండి, ఇలా చేయండి. ప్లీజ్ వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మీరు ఫాలుదా చేశారా, చేస్తే ఎలా చేశారు, ఇలా ఇన్స్టెంట్గా చేయడం మీకు నచ్చిందా? ప్లీజ్ కామెంట్ చేసి రాస్తే నాకు తెలుస్తుంది మీకు నచ్చిందా వీడియో లేదని. ఇంకా లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతుంది, అంటే తెలియని వాళ్ళకు తెలుస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. చాలా మస్తు సూపర్ ఉన్నది. ఎండాకాలం ఇట్లా ఇస్తే సూపర్ ఉంటుంది. అండ్ ఇది చాలా రాయల్ లుకింగ్ ఇస్తుందండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.